హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ సంధ్య వెయిట్ సూర్య పార్ట్ 23. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళు ప్రయాణిస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి కాస్త కంగారుగానే ఉంది. అక్కడ సంధ్య ఉంటుందా, లేక ఏమైనా పొరపాటు పడుతున్నామా అని. సూర్యలో మాత్రం నమ్మకం ఉంది, తన సంధ్య అక్కడే ఉంటుందని. కొంత దూరం వెళ్ళాక వర్షం పట్టుకుంది. సూర్యకు వర్షం అంటే అస్సలు ఇష్టపడడం లేదు. తను వర్షంలో తడవడం వల్ల కొన్ని రోజులు సంధ్య తనతో మాట్లాడకుండా దూరంగా ఉందని వర్షంపై కోపాన్ని పెంచుకున్నాడు. అతని మదిలో ఏదో భయం. ఇప్పుడు వర్షం పడుతుందేంటి, మళ్ళీ ఏమైనా ప్రమాదం వస్తుందా అని అతని కంగారు. కానీ అతనికి తెలియని విషయం, ఇదే వర్షం అతని సంధ్యని తనకి తెలియకుండానే అతనికి పూర్తిగా దగ్గర చేసిందని తెలిస్తే ఏమైపోతాడో. అరుణ్ మొబైల్కి ఫోన్ వచ్చింది. అప్పుడు సమయం తెల్లవారు 4 గంటలు కావస్తుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్ అయిపోయాడు. వాట్, సూర్య జైల్లో లేడా? అవును సార్. నువ్వు సరిగ్గా చూసావా? హా సార్, చూశాను. అతనితో పాటు మా గౌతమ్ సార్ ఇంకా మీ మేనేజర్ ప్రసాద్ ఉన్నారు. వాళ్ళు చాలా కంగారుగా బయటకు వెళ్లారు. అరుణ్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏంటి, ప్రసాద్ వాళ్ళ దగ్గరున్నాడా? సరే, నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే సంధ్య ఉన్న ఇంటి సీసీలు చూశాడు. ఆమె నిద్రపోతూ కనిపించింది. అంతా సవ్యంగా ఉంది, కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. సూర్యకి నా సంగతి బాగా తెలుసు. తెలిసి కూడా తప్పించుకుని ధైర్యం చేస్తాడా? వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? సంధ్య నా దగ్గర ఉంది. ఇప్పుడే వెళ్ళి ఆమె సంగతి చూస్తాను. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఇంకా జీవితం అంతా ఏడుస్తూ ఉంటాడు, లేదా అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు అని సంధ్య ఉన్న దగ్గరకు బయలుదేరాడు. గౌతమ్ కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక అనుమానం వచ్చింది. అరుణ్ అంత సులభంగా సంధ్యని అక్కడ ఉంచాడు. ఖచ్చితంగా అక్కడ కొంతమందిని సెక్యూరిటీ ఉండే ఉంటారు. ఎంతో కొంత ప్రమాదం ఉండే ఉంటుంది అని ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందిని బయలుదేరించాడు. వాళ్ళకి లొకేషన్ మెయిల్ చేసి అలర్ట్ చేశాడు. వాళ్ళు ఇంకో 3 గంటల్లో రాయ్పూర్ చేరుకుంటారు. అందరి మనసుల్లో ఒకటే ఆలోచన, సంధ్య దగ్గరికి వీలైనంత త్వరగా చేరితే చాలు అని. అరుణ్కి అక్కడికి వెళ్లేందుకు అడ్డదారి తెలుసు. అతను చాలా ఆవేశంగా వెళ్తున్నాడు. అతనికి చాలా కోపంగా ఉంది. సూర్యల లాస్ట్ టైంలో తన ప్లాన్ అంతా జైలు నుండి తప్పించుకొని చెడగొడతాడు అనుకోలేదు. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? వాడి ఆలోచన ఏంటి అని ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకలేదు. అలాగే హోరున వర్షం అతనికి మరింత చిరాకు తెప్పిస్తుంది. సూర్య వాళ్ళు రాయ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి సౌత్ సైడ్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది. అక్కడ మార్గం అంతా దట్టమైన చెట్లు పెరుగున్నాయి. కనుచూపు మేర ఎక్కడా నివాస గృహాలు కనిపించలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. సూర్య మనసు ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. ఇంత భయంకరమైన ప్రదేశంలోన సంధ్య ఒంటరిగా ఉంది. తను ఎంత భయపడుతుందో, ఇప్పుడు ఎలా ఉందో అని ఆవేదన పడ్డాడు. రవి సూర్య బాధ అర్థం చేసుకుని, సూర్య ప్లీజ్ ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సూర్య ఓకే అని అడవి మార్గంలోకి అడుగు పెట్టారు. వాళ్ళు అనుమానించినట్టే అక్కడ కొందరు రౌడీలు ఉన్నారు. సూర్య ఇక విజృంభించి ఒక్కొక్కరిని చితకబాదాడు. రవి, గౌతమ్ కూడా అడ్డుపడుతున్న వాళ్ళని చావగొడుతున్నారు. ఒక పక్క వర్షం, ఇంకో పక్క అడుగడుగున గూండాలు సూర్య సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కానీ సూర్యకు సంతోషంగా ఉంది. ఇంత కాపలా ఉందంటే ఖచ్చితంగా సంధ్య ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంటుంది అని నమ్మకానికి వచ్చాడు. అప్పటి వరకు ఉన్న అనుమానాలు పోయి కొత్త శక్తి వచ్చిన వాడిలా ఒక్కొక్కరిపై సింహంలా పడుతున్నాడు. ఒకవైపు ప్రసాద్ కూడా వాళ్ళ దగ్గరున్న ఎలక్ట్రిక్ పరికర సాయంతో వాళ్ళకి దారి చెప్తున్నాడు. అరుణ్ సంధ్య ఉన్న దగ్గరికి చేరుకున్నాడు. అతను వచ్చేసరికి అంతా సవ్యంగా ఉంది. అతనికి కాస్త రిలీఫ్గా అనిపించింది. దాదాపు 5 రోజుల తర్వాత బిల్డింగ్ తలుపులు తెరుచుకున్నాయి. సంధ్య నిద్రలో ఏదో అలికిడయ్యింది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. తను ఉన్న ఇంటి ద్వారం తెరుచుకున్నాయి అని పరీక్షగా చూసింది. ఎవరో లోపలికొస్తున్న చప్పుడు. ఆవలిస్తుంది. సంధ్య అదొస్తుంది సూర్య అనుకుని ఆనందంగా ఎదురెళ్ళింది. కానీ ఆమె నిరాశ అయింది.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు ఆవేశంగా వస్తున్నాడు. అతన్ని చూస్తూనే భయంతో కెవ్వుమని కేక పెట్టింది. ఆమె గుండె భయంతో కొట్టుకుంటుంది. కంగారుగా వెనక్కి పరుగు తీసింది. అరుణ్ ఆమెని అడ్డగించి ఆగు, ఇలా చూడు అని చేతిలో ఉన్న గంజు మిచ్చి, నా మాట వినకపోతే నీకు చావు తప్పదు అని బెదిరించాడు. సంధ్య అతని చేతిలో గన్ చూసి భయంతో వణికిపోతూ, ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడ దాచారు? ప్లీజ్ వదిలేయండి, నాకు చాలా భయం వేస్తుంది అని చేతులు జోడించి వేడుకుంది. ఆమెపై అరుణ్కి ఇంత కూడా కనికరం కలగలేదు. నీ మొగుడు నన్ను మోసం చేశాడు. నేను కోరిన కోరిక తీర్చినట్టు చేసి చివరి క్షణంలో తప్పించుకున్నాడు. వాడికి బుద్ధి రావాలంటే నీ కథ ముగించాల్సిందే అని సంధ్యని ముట్టుకోబోయాడు. సంధ్య గజగజ వణుకుతున్నావు, ప్లీజ్ నన్నేం చేయొద్దు అని వేడుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ అరుణ్ బలం ముందు సంధ్య చాలేదు. అతనితో పెనుగులాడుతూ ఒక్కసారి ఓపిక తెచ్చుకొని అరుణ్ ఆమెపై పడబోతుంటే అతని బలంగా నెట్టేంది. అరుణ్ మృగంలో ప్రవర్తించి సంధ్యని బలంగా కొట్టాడు. ఆమె అతని బలాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయి నేలపై పడింది. నుదురు చిట్లి గాయమైంది. అరుణ్ ఆమె ఇంకా ఎదురు చెప్పదని నిశ్చయించుకొని సంధ్య జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతను సంధ్యపై చెయ్యి వేయబోతుంటే సంధ్య తెలివి తెచ్చుకొని అతని పక్కకు నెట్టి బయటకు పరుగు పెట్టింది. అరుణ్ ఆమె వెనకే పరుగు పెట్టాడు. సూర్య వాళ్ళ ఎట్టకేలకు సంధ్య ఉన్న స్థావరాన్ని చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక బిల్డింగ్ కనిపించింది. అందరూ ఆశగా లోపలికి వెళ్లారు, కానీ అక్కడెవరూ లేరు. సూర్యగుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. సంధ్య ఇక్కడ లేదు అని అందరూ కంగారు పడ్డారు. కానీ అంతలో తేరుకొని ఇక్కడంతా తడిగా ఉంది, ఇప్పుడెవరో లోపలికి వచ్చినట్టున్నారు, చూడబోతే ఇక్కడంతా చిందరవందరుంది అని కంగారుగా ఒకరినొకరు చూసుకున్నారు. సూర్య తల పట్టుకుని, సంధ్య ఏమైంది, ఎక్కడున్నావు అని గట్టిగా అరిచాడు. రవి, గౌతమ్లు సూర్యకి ధైర్యం చెప్పి, నువ్వు డీలా పడిపోకు, వాళ్ళు ఆమెను ఎంతో దూరం తీసుకెళ్ళుండరు, చూద్దాం పద అని బాటకు పరుగు తీశారు. సూర్య మెరుపు కన్నా వేగంతో పరుగు పెడుతూ చుట్టుపక్కలంతా వెతుకుతున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సంధ్య నుదుటిపై రక్తం చిందుతుంది. అంత వర్షంలో ఒక మృగం నుంచి తప్పించుకోవడం కోసం ఉన్న శక్తినంతా కూడగట్టుకొని పరుగులు పెడుతుంది. ఆమెను ఒక రాక్షసుడిలా వెంటాడుతున్నాడు అరుణ్. ఆమెకు శక్తి నశిస్తుంది, ఇంకా పరుగు తీయలేనని అలసిపోయి కింద పడిపోతుండగా ఆమె ఒక్కసారిగా సూర్య అని అరిచి పడిపోయింది. ఆమె పిలుపు ఆమె కోసం గుండెలు బద్దలయ్యేలా వెతుకుతున్న సూర్య గుండెను తాకే. రవి, సంధ్య అని ఒక్కసారిగా కేక పెట్టాడు సూర్య. వాళ్ళ నలుగురు అరుపు వినిపించిన వైపు వెళ్లారు. వాళ్ళు ఆందోళనగా వెళ్లి చూసేసరికి అరుణ్ సంధ్యపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తూ కనిపించాడు. అతని చేతుల్లో గింజుకుంటూ అల్లాడుతూ సంధ్య కనిపించింది. సూర్య ఇంకా తట్టుకోలేకపోయాడు. రే అని గట్టిగా అరిచి ఒక సింహం గర్జించినట్టు అతని మీదకి దూకి మొహంపై పిడిగుద్దులు గుద్ది పక్కకి లాగి పడేశాడు. అరుణ్ సూర్య రాక ఊహించలేదు. ఒక్కసారి గదిరిపడి, నువ్వా అని ఆవేశంగా అరిచాడు అరుణ్. సంధ్య సూర్యని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది, సూర్య అని. ఇంకా అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. రవి సంధ్యని పైకి లేవనెత్తి పట్టుకున్నాడు. ఇంకా సూర్య క్షణం ఆగకుండా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిచి అరుణ్ణి కసితీరా కొట్టి కింద పడేశాడు. అయినా అతని కోపం తగ్గలేదు. అతని కళ్ళ ముందు శక్తిహీనురాలైన సంధ్య వాడి చేతుల్లో నలిగిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇంకా నీలంటోడు బ్రతకూడదు అని ఆవేశంగా గౌతమ్ చేతిలో ఉన్న గన్ తీసుకుని షూట్ చేయబోయాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా సూర్య అని గట్టిగా అరిచారు. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. క్షణకాలంలో వాళ్ళు అరుణ్ని కస్టడీలోకి తీసుకొని సూర్యని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సూర్య ఆవేశం తగ్గడం లేదు. నా సంధ్యని టార్చర్ చేస్తావురా, నీ అంతు చూస్తా అని అతనిపై దూకబోయాడు. సంధ్య సూర్యకు అడ్డుపడి, వద్దు ప్లీజ్, ఇంకా చాలు, ఇంకా కొడితే చచ్చిపోతాడు, అది నీకు మంచిది కాదు అని కంట్రోల్ చేసింది. ఆమెకు తగిలిన గాయాలు చూసి సూర్య ఆవేదనగా, ఎన్ని దెబ్బలు, నేనింతగా బాధ పెట్టిన వీడు బ్రతకూడదు అని ఆవేశంగా అరుణ్ మీదకు వెళ్ళబోయాడు. ప్లీజ్ సూర్య, నాకు భయం వేస్తుంది, ఇక చాలు అని వేడుకుంది. సూర్య కంట్రోల్ అయ్యి ఆమెను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. నన్ను క్షమించు సంధ్య, నా కారణంగా నీకు ఇన్ని కష్టాలని అతను కూడా ఏడ్చేస్తున్నాడు. అక్కడ ఉన్న రవి, గౌతమ్, ప్రసాదులు సంతోషంగా నవ్వారు. వాళ్ళకిప్పుడు ఊపిరాడినట్టు అయింది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరుణ్కి బేడీలు వేసి లాక్కెళ్లారు.
ఇప్పుడు అరుణ్‌లో ఇంత కూడా ఓపిక లేదు. సూర్య కొట్టిన దెబ్బలకి చావంచుల దాకా వెళ్ళాడు. మారు మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళిపోయాడు అరుణ్. సంధ్య సూర్యని బలంగా హత్తుకొని అప్పటి వరకు భరించిన భయం, బాధ వదిలి సూర్యని చేరుకున్నాను అనే ఆనందంతో గుండె భారం తగ్గేలా బిగ్గరగా ఏడుస్తుంది. సూర్య కూడా ఆమెని ఒడిసి పట్టుకొని ఎంతగానో ఆవేదన చెందాడు. ఇద్దరూ అలా ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి అప్పటి వరకు అనుభవించిన బాధను మర్చిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంక వాళ్ళకి ఎటువంటి కష్టం రాదని ఎంతగానో ఆనందించారు. వాళ్ళకి సూర్య సంధ్యల ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడంతా వర్షంలో గంతులేస్తూ కేకలు వేశారు. అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. సంధ్య తలపై రక్తం కంట్రోల్ అయ్యేందుకు కర్చీఫ్ కట్టాడు సూర్య. ఆమెకి ఇంకా ఇది కలో నిజమో అర్థం కాలేదు. అందుకే సూర్యని గట్టిగా పట్టుకుంది. ఎక్కడ ఈ కల చెదిరిపోతుందో అని అనుకుంటూ అతన్ని మరింత గట్టిగా పట్టుకుంటూ నిద్రలోకి జారుకుంది. సూర్య ఆమెను గుండెలకు హత్తుకొని కారులో కూర్చున్నాడు. ఇప్పుడు అతని గుండె మళ్లీ నార్మల్కి చేరుకుంది. అందరూ సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసిపోయింది. సంధ్యని వినయ్ హాస్పిటల్కి తీసుకెళ్లారని అందరూ అక్కడికి బయలుదేరారు. సూర్యకి ఇంకా దడగానే ఉంది. వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఎటువంటి ప్రమాదం వస్తుందనే భయం సూర్యని వదిలిపోవడం లేదు. అరుణ్ని అరెస్ట్ చేసి ఉంచారు. సంధ్యకి స్పృహ లేదు. వినయ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆమె ఇంకా కాన్షియస్లోకి రాలేదు. అంతలో అక్కడికి సూర్య ఫ్యామిలీ వచ్చారు. సంధ్య అమ్మా నాన్నలు ఎంతగానో ఆవేదన చెందుతూ, అమ్మ సంధ్య, నువ్వు బావున్నావా? నీకేం కాలేదు కదా? ఎందుకమ్మా ఎప్పుడు నీకే కష్టాలు పెడుతున్నాడే దేవుడు అని బోరుమని ఆమె చుట్టూ చేరారు. సంధ్య కూతురు మమ్మీ అని ఏడుస్తూ ఆమెను చుట్టేసింది. సంధ్యకి ఇంకా స్పృహ రాలేదు. వినయ్ కలగ చేసుకొని ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి బయటకు పంపించాడు. శాంతమ్మ ఆవేదనగా అడుగుతుంది, బాబు నా కూతురికి ఇప్పుడు పర్వాలేదు కదా? ఎందుకు మెలకువలో లేదు అని కంగారుగా అడిగింది. మరేం పర్లేదు, తలకి చిన్న గాయం, కట్టు కట్టాను, ఇంకాసేపట్లో మెలకువ వచ్చేస్తుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ సూర్యని పట్టుకొని ఎంతో బాధగా, ఎందుకు అంత పెద్ద నింద వేసుకున్నావు? మీకేమన్నా అయితే మేం బ్రతకగలమా అని మీనాక్షమ్మ అల్లాడిపోయింది. సూర్య వాళ్లకు నచ్చ చెప్తూ అందరినీ వేడుకున్నట్టు అడుగుతున్నాడు, ప్లీజ్ ఈ విషయాలేవి సంధ్యకు చెప్పకండి, చెప్తే తను తట్టుకోలేదు. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా ఇప్పటి వరకు జరిగిందేది సంధ్యకు చెప్పకండి అని వేడుకున్నాడు. గౌతమ్ అన్న గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రవి, రోనా ఒకరినొకరు చూసుకొని చిన్నగా నిట్టూర్చారు. అందరూ సరే అన్నట్టు ఊరుకున్నారు. సూర్య అందర్నీ ఇంటికి వెళ్ళమన్నాడు. శాంతమ్మ, కృష్ణారావులు తమ కూతురికి మెలకు వచ్చేవరకు ఇక్కడే ఉంటామని బయట కుర్చీలో కూర్చున్నారు. సూర్య వాళ్ళని ఇంకా ఒత్తిడి చేయలేక పార్వతి గారిని పిలిచి పాపని ఇంటికి తీసుకెళ్ళండి, సంధ్యని అలా చూసి పాప భయపడిపోతుందని చెప్పాడు. ఆవిడ అతని బాధ అర్థం చేసుకుని సరే బాబు మేము ఇంటికి వెళ్తామని వెళ్ళిపోయారు. గౌతమ్ అప్పటి వరకు మౌనంగా ఉండి వాళ్ళంతా వెళ్ళిపోయాక చెప్పాడు, నువ్వు స్టేషన్కి రావాలి, నీ కేసు ఇంకా పూర్తి కాలేదన్నయ్య. రేపు కోర్టులో అరుణ్ దుర్మార్గాలైన పనులు ప్రూవ్ చేసి నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. ఇంకా అరుణ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. రవి, రోనా సూర్యకి హ్యాట్సాప్ చెప్పారు. మొత్తానికి సాధించావు. మా చెల్లెమ్మని నీలాంటి మంచి ప్రేమించే భర్త ఎన్ని జన్మలెత్తినా దొరకడు అని రవి సూర్యని హక్ చేసుకున్నాడు. సూర్య గౌతమ్ని రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ రా, సంధ్యకి మెలకు వచ్చాక తనకి ధైర్యం చెప్పొచ్చేస్తాను అని అతను టైం చూసి ఓకే అన్నాడు. సూర్య సంధ్య పక్కనే కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమెకి మెలకు వచ్చింది. నిద్రలో పెద్ద పెద్ద కేకలు పడి లేచింది. ఆమెలో అలజడి చూసి సూర్య కంగారుగా, సంధ్య ఏమైంది, నేనిక్కడే ఉన్నాను అని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఆమె ఎదురుగా సూర్య కనిపించాడు. సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య అని గట్టిగా పిలిచి అతన్ని హత్తుకుంది. ఆమె నిజానికి చాలా భయస్తురాలు. ఇన్ని రోజులుగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంది. అరుణ్ లాంటి మృగం చేత గాయపడింది. ఆమె ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో సూర్యకి అర్థమవ్వదా? ఆమెను పసిపాపాయిలా అల్లుకొని ఓదారుస్తూ, హే సంధ్య, ఇంకేం లేదు, అంతా అయిపోయింది, భయపడకు, నేనొచ్చేశాగా, నీకేం కానివ్వను. వాడు అరెస్ట్ అయ్యాడు, ఇంకా జన్మలో బయటికి రాడు, సరేనా? ఇలా చూడు, నా వైపు చూడు, మనం వినయ్ హాస్పిటల్కి వచ్చేసాం, ఇంకో గంటలో ఇంటికి వెళ్ళిపోతాం, సరేనా? నీకోసం అందరూ ఎంతో ఆశగా చూస్తున్నారు. సంధ్యలో భయం తగ్గింది. సూర్య కళ్ళలోకి చూస్తూ, ఎందుకు వాడు నన్ను తీసుకెళ్లాడు సూర్య? వాడు అసలు మంచివాడే కాదు, నన్ను కొట్టాడు,
కొంచెం ఆగితే నా జీవితాన్నే అని మాట పూర్తి చేయలేక అతని గుండెలపై తలపెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. సూర్య రక్తం మరిగిపోతుంది. వాణ్ణి చంపేసేవాణ్ణి అందరూ అడ్డుపడి తప్పు చేశారు అని ఆవేశపడ్డాడు. ఆమె కంగారు పడి, వద్దు సూర్య, ఇంకా వాడి కోసం మన మధ్య ఎటువంటి మాటలు వద్దు. ఇక నువ్వు చంపుతా నరుకుతా లాంటి మాటలు ఆడుకు, నేను తట్టుకోలేను, సరేనా అని అతని సన్నిధిలో ఆమెకి ఇంకేం భయం లేదని స్వచ్ఛంగా వెన్నెల వెలుగు చిందినట్టు నవ్వింది. అంతలో అక్కడికి రోనా రవి వచ్చారు. సంధ్య రోనాని చూసి సూర్యకు చటుక్కున దూరం జరగబోయింది. సూర్య ఆమె ప్రవర్తనకి ఎంతగానో ఆవేదన చెందాడు. అయినా ఆమెను విడవలేదు. ఇంకా గట్టిగా హత్తుకొని, రోనా, ఆ జ్యూస్ గ్లాస్ ఇలా ఇవ్వు అని చెప్పాడు. సంధ్య సూర్య వైపు కొంచెం భయంగా చూసింది. అతను పంతంగా ఆమెను హత్తుకొని ఉన్నాడు. అతని ప్రవర్తన సంధ్యకు అర్థం కావడం లేదు. ఇదిగో జ్యూస్ తాగు అని ఆమెకు అందించాడు. సంధ్య కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి తాగింది. అంతలో శాంతమ్మ, కృష్ణారావులొచ్చి కూతుర్ని చూసి ఆవేదన పడ్డారు. వాళ్ళని చూసి సూర్య కాస్త దూరంగా జరిగి కూర్చున్నాడు. వాళ్ళని చూసి సంధ్య ఏడ్చేసింది. వినయ్ వచ్చి, సంధ్య, నీ టెస్ట్ చేసి ఇంకేం పర్వాలేదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. సూర్య సంధ్యని నెమ్మదిగా నడిపిస్తూ బయటికి తీసుకొచ్చాడు. అక్కడ వెయిట్ చేస్తున్న పోలీస్ బృందం కనిపించింది. గౌతమ్ ఆమెకు ఎదురుపడి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ఆమెనెవరో సంధ్యకు తెలీదు. బావుంది అని చెప్పి సూర్య వైపు చూసింది. అతను నవ్వుతూ, నా బ్రదర్ గౌతమ్ నిన్ను కాపాడేందుకు ఎంతగానో సాయం చేశాడు. ఆ మాటకి గౌతమ్, నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువన్నయ్యా అనేదో చెప్పబోయాడు. సూర్య కళ్ళతో సైగ చేసి ఆగమన్నాడు. అతను గొంతు సరిచేసుకుని, అదే, నేను నా డ్యూటీ చేశానంతే అని చెప్తున్నా, ఇంక వెళ్దామా అని ముందుకు కదిలాడు. సంధ్య చిన్నగా నవ్వి కదిలింది. ఆమె ఇల్లు చేరేసరికి అందరూ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సంధ్యని చూసి ఎంతో ఆత్మీయంగా పిలిచి ఆమెను దగ్గరకు తీసుకుని సంతోషించారు. మ్యాగీ వాళ్ళ అమ్మను చూసి ఆనందంగా మమ్మీ అని పిలిచి దగ్గరికి వచ్చింది సంధ్య. పాపని తనవి తీరా ముద్దాడి ఎత్తుకోవాలనుకుంది. కానీ ఆమెకు శక్తి చాలలేదు. సూర్య సాయంగా పాపనెత్తుకొని ఆమెను రూంలో బెడ్పై పడుకోబెట్టాడు. ఆమె చుట్టూ అందరూ చేరి, ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బంగ్లాలో మళ్లీ పూర్వవైభవం తెచ్చుకుంది అని ఆనందించారు. సూర్యకు టైం అవుతుందని గౌతమ్ గుర్తు చేశాడు. సూర్య సంధ్యకు అర్థమయ్యేలా చెప్పేందుకు, సంధ్య, నేను బయటికి వెళ్ళాలి. బహుశా రేపు సాయంత్రం వరకు రాకపోవచ్చు. నువ్వు భయపడకుండా ఉంటావు కదా? ఆమె ఆందోళనగా, ఎక్కడికి? ఏదైనా సమస్య అని అడిగింది. అదేం లేదు. అరుణ్ కేస్ క్లియర్ చేయాలి. రేపు వాడికి శిక్ష పడుతుంది. అందుకే నేను వాడికి సంబంధించి అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇంక నీకు ఎటువంటి భయం వద్దు. మరి నేను వెళ్ళనా? ఆమెను అతన్ని విడవడం చాలా కష్టంగా ఉంది. అయినా తప్పక సరే అంది. సూర్య సంధ్యని వదల్లేక వదులుతూ రవికి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకొచ్చాడు. ఇంట్లో అందరూ అతని వైపు భయంగా చూశారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి గౌతమ్తో కలిసి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు సూర్య ఒక మనిషిలా ఉన్నాడు. తన ప్రాణం క్షేమంగా ఉంది. ఇంక తనకి ఎటువంటి దిగులు లేదని అనిపించింది. ఆ రోజంతా ఎంతో భారంగా గడిచింది. మరుసటి రోజు కోర్టులో అరుణ్ చేసిన దారుణాన్ని సాక్ష్యాలతో ప్రూవ్ చేశాడు సూర్య. అతను సంధ్యను అడ్డు పెట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేసి నేను తప్పు చేశానని చెప్పేలా చేశాడని నిరూపించాడు. అరుణ్కి విరుద్ధంగా ప్రసాద్ కూడా సాక్ష్యం చెప్పాడు. అరుణ్ నేర చరిత్ర అంతా బయట పెట్టాడు ప్రసాద్. కోర్టు వారంతా పరీక్షించి అరుణ్ ఆస్తులని స్వాధీనం చేసుకుని అతని కారణంగా నష్టపోయిన వాళ్ళకి చెందేలా చేశారు. అలాగే ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణమైన అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. సూర్య అరుణ్ వైపు చూసి, నువ్వు చేసిన దానికి అనుభవించు అనుకున్నాడు. కోర్టు సూర్యుని నిర్దోషిగా విడుదల చేశారు. అతని కోసం బయట ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికి ఇప్పుడు సంతోషంగా ఉంది. అందరూ సూర్యబాబు అని జేజేలు పలికారు. అతను అందరికీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పుకున్నాడు. రవి, గౌతమ్లు ఎంతగానో ఆనందించారు. అందరూ ఇల్లు చేరుకున్నారు. ఇంట్లో వాళ్ళంతా సూర్యకు దిష్టి తీశారు. సంధ్య అతన్ని చూసి ఒక్కసారిగా ప్రాణం వచ్చిన దానిలా అయ్యింది. అతను సంధ్య దగ్గరికి వచ్చి, ఇంకా అరుణ్ లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటాడు, ఇంకేం భయం లేదు అని సంతోషంగా చెప్పాడు. అందరూ ఇంట్లో పండుగలా జరుపుకున్నారు. గౌతమ్ 2 రోజులుండి వెళ్ళిపోయాడు. సంధ్యకు మాత్రం సూర్య చేయబోయిన త్యాగం ఎవరూ తెలియనివ్వలేదు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళు అనుకుంటున్న పెళ్లి రోజు రానే వచ్చింది.
రేపటి రోజు వారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. వారి ఇద్దరి కలయిక జరిగిన రోజు. వివాహం అనే కెరటం వాళ్ళని తాకింది. ఇప్పుడు ఏ ఒడ్డుకు చేరుస్తుందో అర్థం కావడం లేదు. సూర్య నిర్ణయించుకున్నాడు రేపు సంధ్యకి తన మనసులో ఉన్నది చెప్పేయాలని. సంధ్య, నాకు నువ్వంటే ప్రాణం అని చెప్పి నేను నా భార్యగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నన్ను వదిలేయకు, నేను భరించలేనని అసలు నిజం చెప్పి ఇప్పటి వరకు జరిగిన పొరపాటుకి క్షమాపణ చెప్తా. నన్ను విడవకు ప్లీజ్ అని వేడుకుంటూ అని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయం ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యను వదులుకోను, ఐ లవ్ యూ సంధ్య అని గట్టిగా అరిచి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ సంధ్య గుంటె ఎంతో ఆవేదన, ఆందోళనగా ఉంది. రేపు గడిస్తే సూర్య నన్ను వదిలేస్తాడా? నేనింక తనకేమీ కానా? నాకు నువ్వంటే ఇష్టం సూర్య, నన్ను వదిలేయకు, నేను భరించలేను ప్లీజ్ అని ఆవేదనగా తల్లడిల్లింది. కానీ ఆమె అతన్ని ఏ అధికారంతో అడుగుతుంది? తను ముందే నిర్ణయించుకున్నాడు తమ పెళ్లి రోజు గడిస్తే విడిపోవాలని. సూర్య, నువ్వు నా పక్కన లేకపోతే నేను శూన్యంలో మిగిలిపోతాను. ఇంక నా జీవితం వృధా. నాకు నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి, నా చెయ్యి విడిచేయకు అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. కానీ ఆమె ఉన్న పరిస్థితుల్లో నోరు తెరవలేదు. ఆమె నచ్చి చెప్పుకొని పోనీలే, నువ్వు కోరుకున్న రోనాతో నువ్వు కోరుకున్న లైఫ్ వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నాకు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నాకు నువ్వు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చావు. నేను ఆ విలువ కాపాడుకుంటా. మర్యాదగా నీ నుండి తప్పుకుంటా అని మధ్యలోనే ఎంతో మదన పడుతూ నిద్రలోకి జారుకుంది. మరిక రేపటి రోజున సంధ్య సూర్యతో అలా చెప్తుందా? సూర్య తన ప్రేమను సంధ్యకి చెప్తాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. మీరు ఈరోజు వీడియో గురించి ఏమనుకుంటున్నారో, అలాగే సంధ్య, సూర్య ఒకటవుతారా లేదా విడిపోతారా అనేది కూడా మీరు గెస్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.